Hi Masters, welcome back to the channel. ఇప్పటివరకు పుష్ప గురించి చాలా టాపిక్స్ కవర్ చేసాం. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ని చెక్ చేద్దాం. పుష్ప 1 మ్యాసివ్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అయితే మాత్రం పుష్ప 1 క్లైమాక్స్ సీక్వెన్స్. ఎవరు ఊహించిన విధంగా క్లైమాక్స్ ని డిజైన్ చేశారు జీనియస్ సుకుమార్ గారు. ఈగోయిస్టిక్ అండ్ డేంజరస్ క్యారెక్టర్ షికావత్ కి ఎలా బుద్ధి చెప్తాడు అండ్ ఎలా గట్టిగా కొడతాడు పుష్ప అని అందరూ ఎదురు చూశారు. ఫైనల్లీ పుష్ప 1 క్లైమాక్స్ లో గట్టిగానే కొట్టాడు పుష్ప. అండ్ ఈ క్లైమాక్స్ వల్ల పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఒక ఐకానిక్ ఫిల్మ్ గా పుష్ప ఉండడానికి కారణం కూడా పుష్ప 1 క్లైమాక్స్. సో ఇప్పుడు అందరిలోనూ రేజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు పుష్ప 2ని ఎలా ఎండ్ చేస్తారు? జీనియస్ సుకుమార్ గారి ప్లాన్ ఏంటి? ఈ పుష్ప క్లైమాక్స్ గురించి నేను మాట్లాడడానికైనా అండ్ మన ఆడియన్స్ మాట్లాడడానికైనా మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నది నార్మల్ డైరెక్టర్ కాదు, నార్మల్ హీరో కాదు, అది నార్మల్ మూవీ కాదు, అదొక ఐకానిక్ ఫిల్మ్. అండ్ అక్కడ ఉన్నది జీనియస్ సుకుమార్ గారు అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. సో అందుకే ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ అండ్ క్లిప్స్ ని ఆధారంగా చేసుకుని వాటిని డీటెయిల్డ్ గా అనలైజ్ చేసి వాటిలో ఉన్న మ్యాటర్ ని పిండి హిడెన్ డీటెయిల్స్ ని టైం తీసుకుని ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి బయటికి లాగి క్లైమాక్స్ ఏ విధంగా ఉండొచ్చు అని 5 ప్రిడిక్షన్స్ చేసాం. ఈ 5 క్లైమాక్స్ ప్రిడిక్షన్స్ కూడా మీ మైండ్ ని బ్లో చేస్తాయి. ఈ క్లైమాక్సెస్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు, అదైతే గ్యారంటీ. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మై డియర్ మాస్టర్స్, వీడియో చివరి వరకు స్టిక్ అని ఉండండి, లేకపోతే మీరు చాలా మిస్ అవుతారు. ఇది టైం వేస్ట్ కోసం చేసిన వీడియో కాదు, ఎందుకంటే మీ టైం వాల్యూ నాకు తెలుసు. నా గోల్ కూడా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. అండ్ వీడియోని కూడా డెఫినెట్ గా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. 10K అండ్ మైల్ స్టోన్ కి నాతో పాటు మీరు కూడా రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేశారు కదా, అండ్ చేసినందుకు థ్యాంక్స్. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ ప్రిడిక్షన్, పుష్ప అల్టిమేట్ సాక్రిఫైస్. అసలు ఐకానిక్ క్యారెక్టర్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ పుష్పరాజ్ సాక్రిఫైసెస్ అనగానే మీలో చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ రేజ్ అయి ఉంటాయి. కంగారు పడకండి, ఎక్కువ ఆలోచించి స్ట్రెయిన్ అవ్వద్దు. నేనున్నది అందుకే కదా, ఆన్సర్స్ నేను ఇస్తా. సింపుల్ గా అండ్ క్లియర్ గా చెప్పాలంటే పుష్ప 1 మూవీలో పుష్ప రైజ్ ఉంటుంది, పుష్ప 2 మూవీలో పుష్ప రూలింగ్ ఉంటుంది. కాకపోతే మధ్యలో ఒక వీడియోని రిలీజ్ చేశారు, దాని గ్లిమ్స్ అని అందరూ అంటున్నారు. దాంట్లో సుకుమార్ గారు పర్టికులర్ గా ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, అదేంటంటే వేర్ ఈస్ పుష్ప. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు, కానీ పుష్ప కనిపించకుండా పోయినప్పుడు చాలా ఈవెంట్స్ జరుగుతాయి, చాలా అన్యూజువల్ ఈవెంట్స్. స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే ఒక థింగ్ వీటన్నిటి మధ్యలో నాకు కనిపించింది. అదేంటంటే పుష్ప పారిపోయిన తర్వాత పుష్ప కోసం అక్కడున్న జనాలు వర్రీ అవుతూ ఉంటారు. సరిగ్గా ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. పుష్ప ఒక స్మగ్లర్ అంటే తను చేసే పని లైక్ తన ప్రొఫెషన్ చాలా చాలా చెడ్డది అండ్ అలాగే డేంజరస్ కూడా. అలాంటి వ్యక్తి కోసం వీళ్ళంతా ఎందుకు బాధపడుతున్నారు అండ్ ఆ కేరింగ్ ఎందుకు చూపిస్తున్నారు, మెయిన్లీ ఎందుకు వరి అవుతున్నారు? దీనికి ఆన్సర్ తెలియాలంటే నెక్స్ట్ నేను చెప్పేది వినాలి. పుష్ప కనిపించకుండా పోయిన తర్వాత అక్కడికి సడన్ గా ప్రెస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళని, లైక్ పుష్ప గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారని. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన ఆన్సర్ నిజంగా షాకింగ్. అసలు ఒక ఆయన చెప్తాడు, అందరూ పుష్ప డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడో, ఏ రకంగా సంపాదిస్తున్నారో చూస్తున్నారు, కానీ ఆ డబ్బుతో ఎన్ని మంచి పనులు చేశాడో ఎవరు చూడలేదు అని. అక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అండ్ అలాగే పిల్లల్ని చదివించడం కానీ ఇలాంటి మంచి పనులు చేస్తుంటాడు పుష్ప. అంటే ఇక్కడ క్లియర్ గా మనందరం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే పుష్పకి జనాలు అంటే ఇష్టం, జనాలకి మంచి చేయడం ఇష్టం. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో షెకావత్ పుష్పకి సంబంధించిన ఊరు వాళ్ళని కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. వీటన్నిటిని చూస్తే పుష్పాని కార్నర్ చేయడానికి పుష్పకి ఇష్టమైన ప్రతి ఒక్కరిని కిడ్నాప్ చేసి లేదా కార్నర్ చేసి పుష్పరాజుని టార్గెట్ చేస్తారు అని అనుకుంటున్నా. ఎందుకంటే పుష్పాని డైరెక్ట్ గా ఎవ్వడు కొట్టలేడు, పుష్ప అంటే ఫైర్ కాబట్టి, సారీ వైల్డ్ ఫైర్ కాబట్టి. ఈ సినారియోలో పుష్ప తనని తానే సాక్రిఫైస్ చేసేస్తాడు. ఇన్ ద సెన్స్ చనిపోతాడు, కానీ చనిపోతూ తన ఐకానిక్ డైలాగ్ రక్తంతో తడిసిన చేతులతో ఆ శరీరంతో నిలబడి తగ్గేదేలే అంటాడు. ఈ పర్టికులర్ థింగ్ క్లైమాక్స్ థియేటర్లో జరిగితే గనక థియేటర్స్ నిజంగా ఎమోషనల్ టీయర్స్ తో నిండిపోతాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పుష్ప చనిపోవడంతో పుష్ప ఎంపైర్ ఆగిపోదు, శ్రీవల్లి అండ్ కేశవ వాటిని ముందుకు నడిపిస్తారు. నెంబర్ 2, శ్రీవల్లి హార్ట్ బ్రేకింగ్ బేట్రియల్. శ్రీవల్లి నా పెళ్ళం,
గైస్ ఇక్కడ బేట్రేయల్ అంటే నమ్మక ద్రోహం. పుష్ప 100% నమ్మే వ్యక్తులు 3 ఉన్నారు. అమ్మ, కేశవ, ఇంకా శ్రీవల్లి. శ్రీవల్లి మాత్రమే ఎందుకు ద్రోహం చేస్తుంది అనే దానికి 2 ఆన్సర్స్ నా దగ్గర ఉన్నాయి. ఐ మీన్ 2 రీజన్స్ అనొచ్చు. రీజన్ నెంబర్ 1, సుకుమార్ గారు బాగా నమ్మకమైన క్యారెక్టర్స్ ని యాంటాగనిస్ట్స్ గా మారుస్తాడు, అంటే విలన్స్ గా మారుస్తాడు. దీనికి ప్రూఫ్ ఏంటంటే రంగస్థలం మూవీలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని చాలా మంచిగా చూపిస్తారు చివరి వరకు, కానీ లాస్ట్ లో తను వన్ ఆఫ్ ద మెయిన్ విలన్స్ అవుతాడు. ఆ ట్విస్ట్ రివీల్ అవ్వగానే ఆడియన్స్ అందరూ షాక్ అయిపోయారు. థియేటర్స్ లో ఉన్న ఆడియన్స్ అంతా స్పీచ్లెస్. అదే విధంగా ఇక్కడ జరిగే అవకాశం ఉంది, అది శ్రీవల్లి విషయంలో. రీజన్ నెంబర్ 2, పుష్ప దేశానికి చేసే ద్రోహం. అంటే పుష్ప ఎవరి గురించి ఆలోచించకుండా దేశం మొత్తాన్ని రిస్క్ లో పెట్టే ఏదో ఒక పని చేస్తే, ఒక భార్యగా తన భర్త చేసేది సహించలేక పుష్పకి ద్రోహం చేయొచ్చు. సో ఇలా 2 టైప్స్ లో 2 రీజన్స్ వల్ల పుష్పకి శ్రీవల్లి ద్రోహం చేయొచ్చు. కానీ క్లైమాక్స్ లో పుష్పకి తనెంతో నమ్మిన శ్రీవల్లియే, తన భార్యే తన ఈ స్థితికి రావడానికి కారణమైంది, తన డౌన్ ఫాల్ కి కారణమైంది అని తెలిస్తే గుండెలు పగిలిపోతాయి. ఇక్కడ కూడా థియేటర్స్ ఎమోషనల్ టీయర్స్ తో నిండిపోద్ది. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే పుష్ప మళ్ళీ తిరిగి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా, లేకపోతే ఇక్కడతోనే ఆగిపోయి అంతం అయిపోతాడా? మీరే చెప్పాలి, కమెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 3, ఏ లీప్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. మనం ఇందాక థియరీలో అనుకున్నట్టు, ఆ క్లైమాక్స్లో అనుకున్నట్టు, క్లైమాక్స్లో నిజంగా పుష్ప చనిపోతే, పుష్ప అనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత విలన్స్ అంతా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకుంటారు. ఫైనల్లీ చెప్పాలంటే వాళ్ళ ఎంపైర్ని స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుంటారు. సరిగ్గా 20 years తర్వాత పుష్ప కొడుకొచ్చి పుష్పరాజ్ స్వాగ్తో, అదే స్టైల్తో, అదే ఐకానిక్ థింగ్తో విలన్స్ ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పుష్పరాజ్కి చేసిన ద్రోహానికి పుష్పరాజ్ కొడుకు పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది, రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి, నన్ను నమ్మండి. నెంబర్ 4, ద రియల్ విలన్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ మాట ఇంత బలంగా ఎందుకంటున్నానంటే అక్కడ ఉన్నది సుకుమార్ గారు కాబట్టి. పుష్ప 2 మూవీ December 5th రిలీజ్ కాబోతుంది. అందరి మైండ్లో ఉండే ఒకే ఒక్క థింగ్ ఏంటంటే పుష్పకి అండ్ షెకావత్ సార్కి పెద్ద ఫైట్ జరగబోతుంది. అండ్ పుష్ప 2లో మెయిన్ విలన్ కూడా షెకావత్ సారే అని అందరూ నమ్ముతారు. బట్ ఫర్ ఈ చేంజ్ పుష్ప 2లో మెయిన్ విలన్ షెకావత్ సార్ కాకపోతే, షెకావత్ సార్ ఒక షాడో మాత్రమే అయితే, మెయిన్ విలన్ ఇంకో వ్యక్తి ఉంటే, ఈ క్వశ్చన్స్ అన్ని నాలో పర్టికులర్గా రైజ్ అవడానికి కారణం సుకుమార్ గారే. సుకుమార్ గారి గురించి ఒక్క విషయం చెప్తా, సుకుమార్ గారు మనల్ని మిస్లీడ్ చేయడంలో మాస్టర్. సో ఇది కనుక జరిగితే ఈ సినిమాలో అల్టిమేట్ ట్విస్ట్ ఇదే అవుద్ది. అండ్ ఎగ్జాక్ట్గా క్లైమాక్స్లో ఏం జరుగుతుందంటే పుష్ప షెకావత్ సార్ని చంపేస్తాడు. అప్పుడే ఒక ఫోన్ కాల్ ద్వారానో లేకపోతే మరొకరి ద్వారానో తెలుస్తుంది అసలు విలన్ వేలే ఉన్నాడు, షెకావత్ ఈజ్ జస్ట్ ఏ షాడో అని. అండ్ ఆ మెయిన్ విలన్ కూడా మోర్ డేంజరస్, రూత్లెస్ అండ్ మోర్ పవర్ఫుల్ అని తెలుస్తుంది. సో ఇక పుష్ప గాడి ఫ్రాంచైజ్ ఇక్కడతో ఆగదు, ఇంకా చాలా సినిమాలు వస్తాయి, ఈ యూనివర్స్ పెద్దదవుద్ది. నెంబర్ 5, ద ఫైనల్ ఫేస్ ఆఫ్. పుష్ప. అండ్ నౌ పుష్ప 2 గ్రాండ్ ఫినాలే గురించి మాట్లాడదాం. పుష్ప తనకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ చంపేసి, ఒక్కొక్కరిని నరికేసి చిత్తూరు అడవుల్లో తాను మొదలుపెట్టిన చోటే కూర్చుని ఉంటాడు. అప్పుడు షెకావత్ సార్ గ్రాండ్ ఎంట్రీ కోపంతో వస్తూ ఉంటాడు. పుష్ప అండ్ సార్ ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. అండ్ ఉరుములు, మెరుపులు, వర్షం, క్లైమేట్ చాలా భయంకరంగా ఉంటుంది. గట్టిగా ఒక ఇంటెన్స్ అండ్ పవర్ ప్యాక్ ఫైట్ ఒక 20 minutes అలా జరుగుతుంది. పుష్ప కళ్ళల్లో బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, అలాగే ప్రేమ కూడా ఉంటుంది. ఫైనల్లీ పుష్ప షెకావత్ సార్ని చంపేస్తాడు. రక్తంతో తడిచిన పుష్ప పైకి లేచి కెమెరా వైపు చూస్తూ, ఇది పుష్ప గాడి రూలు, అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ ఎమోషన్తో చెప్తాడు. జస్ట్ ఇమాజిన్ గైస్, థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి. మీ ఒపీనియన్స్ అండ్ మీ థాట్స్ కమెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. లవ్ యూ ఆల్.